వారెంట్ వేసి మళ్ళీ కోర్టుకు తీసుకొని వచ్చి మళ్ళీ దొడుకొని పోతారు. మరి అదేవిధంగా ఇంకో కేసు ఉన్నది, ఏది ప్రమాదవశాత్తు ఒక మనిషి చనిపోతే మరి వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కున్నటువంటి ఆ కేసు ఒకటి ఉన్నది. మరి ఇంకా రకరకాలైనటువంటి సత్తెనపల్లిలో హోటల్లో చేసినటువంటిది అదొక ఘనకార్యం, ఆ కేసు ఒకటి ఉన్నది. మిర్చి యార్డ్ దగ్గర ఒక ఘనకార్యం చేసినాడు, ఆ కేసు ఉన్నది. ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్టులో చేసినట్టు ఏదే బల్లల కింద పెట్టినట్టు కాంట్రాక్టుల దగ్గర వసూళ్లు చేసినట్టు ఇంకా రకరకాలైనటువంటి కేసులు ఉన్నాయి. మరి ఎన్ని రోజుల పాటు మన అమ్మంటి రాంబాబు గారు మరి జన్మస్థలంలో ఉండాలను, మరి అక్కడ మరి మనోడికి ఏవేవి వసతులు కావాలనేది కూడా మనం అమ్మంటి రాంబాబు గారి పక్కన ఉండేటువంటి వ్యక్తులను అడిగి రేపు ఖచ్చితంగా ఒక వీడియోని నేను మళ్ళా రిలీజ్ చేస్తా ప్రజలారా. ఎందుకంటే అంబటి రాంబాబు గారు మరో 14 రోజుల పాటు, అంటే ఈ రోజు నుంచి లెక్కేసుకున్నా కూడా ఒక 15 రోజులు, అదే ఒక 13-15 రోజుల పాటు ఉండాల్సి వస్తుంది. ఈ 15 రోజుల పాటు ఆయనకు కావాల్సినటువంటి సదుపాయాలు ఏంది, ఆయనకు ఏమేమి వసతులు కావాలనేది కూడా మనం వాళ్ళని అడిగి మనం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో, అంటే రేపే చేస్తాలే, మరి రాబోయే రోజుల్లో ఏందే రేపటి రోజున నేను ఖచ్చితంగా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మనం ఆ రోజుల్లో మనం ముఖ్యమంత్రిగా ఉన్న, మన అన్న ముఖ్యమంత్రిగా ఉండి మనం మంత్రులుగా శాసనసభ్యులుగా ఉన్నటువంటి రోజుల్లో మనం చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికే కదా ఈరోజు దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే కదా. మనం మాట్లాడినటువంటి మాటలేంది, మనం అవినీతిగా లక్కీ డ్రాలేంది, అదేవిధంగా పోలవరంలో స్క్రాప్ అమ్ముకోవడం ఏంది, సిమెంట్ అమ్ముకోవడం ఏంది, ఇనుప కడ్డీలు అమ్ముకోవడం ఏంది, ఆ కేసు బయటికి తెచ్చారు. ఉండేటువంటి అన్నీ కూడా ఒకసారిగా వచ్చాయి. అమ్మంటి రాంబాబు గారు మీరు ఎట్టన్నా ఉండిచ్చా అన్నీ బయటకు వచ్చేటి, ఎటన్నా కూడా వ్యాల్లో కూర్చొని ఎట అనండి, ఎట అయినా అనండి. మరి ఆ రోజు మనం కొంపలో నుంచి పోలీసు వ్యాన్ లేకపోయే రోజు కన్నా ఇటనే కన్నా అని కన్నా ఉంటే బాగానే ఉండని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎన్ని కోడిగుడ్లు పడి ఉంటాయో, ఎన్ని టమోటాలు పడి ఉంటాయో, ఎన్ని రాళ్ళు పడి ఉంటాయో, ఎంతమంది చేతులు పడి ఉంటాయో, ఎన్ని కట్లు పడి ఉంటాయో, ఆ రోజు పోలీసు వాళ్ళు కన్నా లేకుండా ఉంటే పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్ అనేది మరి ఏ విధంగా పనిచేసింది అనేది కూడా అమ్మంటి రాంబాబు గారికి బాగానే తెలిసి ఉంటుంది. మన ప్రభుత్వానికి ప్రస్తుతానికి ఈ కూటమి ప్రభుత్వానికి తేడా కూడా అమ్మంటి రాంబాబు గారికి మొన్నే తెలిసి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అమ్మంటి రాంబాబు గారికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏందనేవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నమస్కారం.